అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. నల్లమల అటవీ ప్రాంతం కొన్ని వేల ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడే అనేక చెట్టు చేమ, కొండ కోన, పారే జలపాతాలు, అంతేకాకుండా ఇక్కడ అడవి జంతువులకు కొదువే లేదు. కానీ ఈ సహజసిద్ధమైన అందాలు చూడటానికి ఇక్కడ సరైన వసతులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లా చిట్ట చివరి గ్రామమైన దోర్నాల మండలం రోళ్లపెంట వద్ద ఉన్నాం. ఇక్కడ అటవీ ప్రాంతాలు చూడటానికి కనువిందుగా ఉంటాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇది టైగర్ జోన్. అదేవిధంగా ఇక్కడ జలపాతాలు అనేకం. కొండల మధ్య జాలువారే ఈ జలపాతం చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అసలు అతిశయోక్తి లేదు. ఇప్పుడు అటువంటి అందాలను ఇప్పుడు చూసే ప్రయత్నం మీకు చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం రోళ్లపెంట అటవీ శాఖ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చుట్టూ నల్లమల అటవీ ప్రాంతం, మధ్యలో కొండల మధ్య అందంగా జలపాతాలు. అసలు చక్కని సన్నివేశం చూడటానికి కూడా పూర్తిగా కూడా రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విజువల్స్ మొత్తం కూడా చిక్కటి దట్టమైన అడవి, చెట్టు చేమతోటి ఎంత స్వచ్ఛంగా ఉందంటే ఇటువంటి అందాలు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో వాటర్ ఫాల్స్ ఎంత అందంగా పైన కొండలపై నుంచి పడుతూ ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా ఈ జలపాతం మరింత అందంగా ఉంది. ఇప్పుడు ఆ జలపాతం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఆ జలపాతం ఏ విధంగా ఉండేది కూడా ఇప్పుడు చూపిస్తాం. రోళ్లపెంట అటవీ శాఖ బేస్ క్యాంప్ నుంచి ఇప్పుడు సుమారు 250 మీటర్లు అయితే కిందకి రావడం జరిగింది. ఇంకొద్ది దూరంలో అంటే ఇంకొక 200 మీటర్లో ఇప్పటి వరకు ఎవరు చూపించని నల్లమల అటవీ జలపాత అందాలను అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా మీకు చూపించబోతున్నాం. పట్టుకో ఎట్టకేలకు వచ్చేసాం నల్లమలలోని అటవీ ప్రాంతంలోని ఒక సుందర ప్రదేశానికి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటి వరకు ఎవరు చూపించని నల్లమల అటవీలోని జలపాతాన్ని. ఈ జలపాతం చూడటానికి రెండు కన్నులు చాలవు. కానీ ఇటువంటి జలపాతాలు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో మరెన్నో. కానీ ఇవి ఎందుకు ప్రజలకు దృష్టికి రావటం లేదు అంటే మక్కువ తీరిపోయిందని చెప్పాలా, లేకపోతే దీని మీద చిన్న చూపు అని చెప్పాలా? ఇది పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే నాయకుల అశ్రద్ధో తెలియదు. కానీ ఇటువంటి పర్యాటక ప్రదేశాలను
అభివృద్ధి చేస్తే ముఖ్యంగా నేటి తరానికి నల్లమల అటవీ అందాలను చక్కగా చూపొచ్చు. మరి ముఖ్యంగా కూడా నేటి యువత కంప్యూటర్లు, మొబైళ్ళు, ట్యాబులు వదిలిపెట్టి వాస్తవంలోకి రండి, ఇటువంటి ప్రకృతి అందాలను వీక్షించండి. లేకపోతే ఇప్పుడున్న తరము ఇటువంటి అందాలను చూడకుండానే తరం గడిచిపోతుంది అయితే మనం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దోర్నాల.